దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్యకాలను బట్టి ఆయనను కీర్తించారు, ఆయనను మహిమపరిచారు, ఆయనను ఘనపరిచారు. దేవుడు మన పితరుల పట్ల ఎలాంటి అద్భుతాలు చేసినాడో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేసినాడో, ఎలాంటి ఘనకార్యాలు చేసినాడో వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు, దేవా మా పితరుల పట్ల ఏ రీతిగా మీరు అద్భుత కార్యాలు జరిగించారో అలాంటి కార్యాలు కూడా మా వ్యక్తిగత జీవితాల్లో మీరే జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకుంటాము, నీ నామమునకు ఘనత తెచ్చుకుంటాము, నీ నామమునకు కీర్తి తెచ్చుకుంటాము సహాయం దయచేస్తారచ్చు. మనందరం కూడా రెండు చేతులు ఆకాశం పెట్టి దేవుని సన్నిధిలో మనసారా ఆరాధన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు ఎంతగానో ప్రణాళిక కలిగినాడు. ఆయన మన పైన, దేవుడు తన పిల్లల పైన ఎంతగానో ప్రేమ, దయ, జాలి, కనికరం చూపిస్తున్నాడు. ఆ ప్రేమను